హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 36. కథను రచించిన వారు చిన్నో గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. భూమి, నిన్నే అడుగుతున్నా కదా, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అంటే ఆన్సర్ చెయ్యవేంటి? ఆర్మన్ కాస్త సీరియస్గా అంటాడు. డాడీ, మళ్ళేమో అత్త కళ్ళు తిరిగి పడిపోయింది కదా, నేను మమ్మీ ఇద్దరం కలిసి అత్తని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంజలి అప్పుడే బయటకు వస్తూ ఆ మాట వినేసరికి ట్రే వదిలేస్తూ అర్పిత కళ్ళు తిరిగి పడిపోయావా? భూమి ఏమైంది అంటే సమాధానం చెప్పవేంటి? తను అక్కడేం జరుగుతుందో తెలియక అందరినీ చూస్తున్నాడు. భూమి నిజం చెప్పేస్తే తన వాళ్ల ముందు తలెత్తుకోవడం కంటే చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది. అర్పిత హాస్పిటల్లో చెప్పింది గుర్తుకొచ్చేసరికి భూమి వాళ్ళని చూస్తూ, మరేం భయపడాల్సిన అవసరం లేదత్తయ్య, తనకి నీరసం, కళ్ళు తిరిగాయి, ఈ రోజుల్లో డైటింగ్ చేయడం ఫ్యాషన్ కదా, ఇప్పుడేం ప్రాబ్లం లేదు అంటూ భూమి అనేసరికి, నీకు చెప్తూనే ఉన్నాను, టైంకి తినకపోతే ఇలానే అవుతుంది, జరిగింది మార్చడం చాలా కష్టం అర్పిత, ఇకనైనా జాగ్రత్తగా ఉంటావా? అర్పిత అంజలిని హత్తుకొని ఏడుస్తూ, సరిదిద్దుకోలేని తప్పు చేశాను, నిజం చెప్తే నన్ను అందరూ అసహించుకుంటారు అనేసి మౌనంగా ఏడుస్తుంది. అర్పిత, ఇప్పుడేమైంది? నిన్నేం అనలేదు కదా, దానికే ఏడుస్తున్నావు అంటూ అర్జున్ అనగానే అర్పిత ఏం మాట్లాడడం లేదు. అర్పిత నీరసంగా ఉంది కదా మావయ్య, అందుకే అలా ఉంది. అర్పిత, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ భూమి అనగానే అర్పిత తన రూమ్కి వెళ్ళింది. అంజలి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే, తను పడిపోతుంటే పక్కనే ఉన్న భూమి తనను పట్టుకుంటూ సోఫాలో కూర్చోపెట్టింది. అత్తయ్య, ఏమైంది? తన్ను వాటర్ తీసుకురా అంటూ అనేసరికి తన్ను ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని వచ్చి భూమికి ఇవ్వగానే అంజలికి తాగించింది. మీ అత్తయ్య అందరికీ చెప్తుంది కానీ తను మాత్రం ఫాలో అవ్వదు భూమి, నేనెంత చెప్పినా ఇలానే చేస్తుంది అంటూ అర్జున్ అనగానే, మామ్, నువ్వు చేసేది మాత్రం ఏముంది? మేమేం చిన్నపిల్లలం కాదు, చిన్నప్పుడే పిల్లల్ని నచ్చినట్టుండమని వదిలేశావు, ఇప్పుడు మేము మా మీద ఎఫెక్షన్ చూపించాల్సిన అవసరం ఏంటి? మా కోసం వర్క్ చేయడానికి మేడ్స్ ఉన్నారు, మా అవసరాలు చూసుకోవడానికి సర్వెంట్స్ ఉన్నారు, ఏం కావాలన్నా మాకు మేము చూసుకోగలం. ఏమీ తెలియనప్పుడే పట్టించుకోలేదు కదా, ఇప్పుడు మాత్రం ఏం అవసరం? మాకు కావలసినవన్నీ మా దగ్గరే ఉంది కదా, మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. భూమి ఆర్మన్ అనే మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ మిస్టర్ యారగెంట్ నిజంగానే సింగిల్ పీస్, ఇంత యారగెంట్గా ఉన్నాడేంటి? బయట వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వడం పక్కన పెడితే తన కన్నతల్లితో ఇలా మాట్లాడుతున్నాడు. ఆర్మన్ అంటూ అర్జున్ అనగానే, వాట్ డాడ్, నేనేమైనా రాంగ్ చెప్పానా? నిజమే కదా మాట్లాడాను. మనీ ఉంటే సరిపోతుంది కదా, మాకు ఇంకేం కావాలి? ఆ మనీతో కావాలంటే ప్రేమ కూడా కొనుక్కుంటాం కదా, అది అమ్మాయి ప్రేమనైనా చివరికి అమ్మ ప్రేమనైనా అంటూ ఆర్మన్ పైకి వెళ్ళిపోతాడు. భూమి, ఆర్మన్ కాఫీ కావాలన్నాడు, నువ్వు మళ్ళీ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి భూమి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ భూమిని కిచెన్లోకి పంపించింది అంజలి. చా, ఈ మిస్టర్ యారగెంట్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అమ్మతో కూడా అలా రియాక్ట్ అవుతున్నాడు. కానీ అత్తయ్యకి ఎందుకు తనంటే అంత ప్రేమ? ఏమన్నా ఒక్క మాట కూడా అనట్లేదు. అర్పిత చెప్పింది నిజమే, ఇప్పుడు నిజం చెప్పకపోవడమే మంచిది. జస్ట్ కళ్ళు తిరిగిందంటేనే అత్తయ్య అలా అయ్యారంటే నిజం తెలిస్తే అంటూ అంతలో పాలు పొంగేసరికి అలానే పట్టుకుంటూ చేయి కాలేసరికి గ్యాస్ ఆఫ్ చేస్తూ అలానే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళింది భూమి. భూమి రూమ్లోకి వచ్చి తన ఎదురుగా కాఫీ పెట్టి ఏం మాట్లాడకుండా ఉంది. ఏంటి భార్యమని భర్త అడగకుండానే తన కోసం కాఫీ తీసుకొచ్చావు? భర్త మీద ప్రేమ లేదంటే భర్త మీద గౌరవమా? నీ మీద గౌరవం చూపించేంత పెద్ద మనసున్న వాడివి కాదు, ప్రేమ పుట్టేంత అర్హత నీకు లేదు. నీకు అమ్మ అంటే ప్రేమ లేకపోయినా నీ మీద మీ అమ్మకి చాలా ప్రేమ, అందుకే మీకోసం తీసుకెళ్ళమని చెప్పింది. ఆర్మన్ కాఫీ తీసుకోగానే భూమి బయటకు వెళ్తుంటే, భూమి నిన్నింకా వెళ్ళమని చెప్పలేదు కదా అంటూ ఆర్మన్ కాఫీ సిప్ చేస్తాడు. నువ్వు నన్ను ఇంకా ఇక్కడే ఉండమని కూడా చెప్పలేదు కదా, అఫ్కోర్స్ నువ్వు చెప్పింది చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ
భూమి వెళ్తుంటే ఆర్మన్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ ఎందుకు లేదు, బాగా ఉంది. భూమి, బికాస్ నువ్వు నా భార్య కాబట్టి నేనేమడిగినా నువ్వు ఆన్సర్ చేయాలి. దట్స్ ద రూల్. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? నువ్వేం చెప్పకుండా దాచిపెట్టావో అదే చెప్పు. మిస్టర్ ఆరిగెంట్, నీతో ఆర్గ్యూ చేయలేను, నన్ను వదులుతావా అంటూ భూమి వెళ్తుంటే భూమి చెయ్యి పట్టి తన మీదకు లాగేసరికి భూమి ఆర్మన్ గుండెలపై పడిపోయింది. ఆర్మన్ తన పట్టుకున్న చెయ్యి వదలకుండానే నిజం చెప్పమంటున్నా భూమి, అర్థం కావట్లేదా? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అర్పితకేం జరిగింది? అర్పిత అనే మాటకి భూమి కాస్త నర్వస్ అవుతూ అక్కడే చెప్పాను కదా, తనకి నీరసంతో. భూమి, నేనేమైనా తన్ను అనుకున్నావా? నువ్వేం చెప్పినా నమ్మడానికి? నువ్వు చెప్పే మాటల్లో నిజం వినిపించలేదు, అర్పిత కళ్ళల్లో నిజం కనిపించలేదు. ఇప్పుడు చెప్పు నిజం, ఏమైంది అర్పిత? ఎందుకు అలా ఉంది? నన్నెందుకు అడుగుతున్నావు? నేను చెప్పింది నిజమే, నీకు డౌట్ వస్తే నేనేం చేయలేను. కాదు అనుకుంటే నువ్వే నిజం తెలుసుకో అంటూ భూమి అనగానే నేనే తెలుసుకుంటాను, ఇప్పుడు అదే పనిలో ఉన్నాను కదా అంటూ భూమి ఫేస్కి ఇంకా దగ్గరగా వస్తూ ఉంటే భూమి ఆర్మన్ చేసేదానికి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే ఆర్మన్ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఆర్మన్ కళ్ళల్లో ఏదో ఫీలింగ్ అలానే ముందుకొస్తూ భూమి వాల్ వచ్చేసరికి అక్కడే ఆగేసరికి భూమి హ్యాండ్ని పట్టుకుంటూ అదురుతున్న తన లిప్స్ని చూస్తూ ఇప్పుడు కూడా చెప్పవా అంటూ ఆర్మన్ భూమి ఫేస్ మీద చిన్నగా గాలి ఉదుతూ ఇంకాస్త దగ్గరకు వచ్చేంతలో ఆర్మన్ అంటూ అంజలి డోర్ ఓపెన్ చేస్తుంది. అంజలి డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరూ అంత దగ్గరగా ఉండేసరికి అంజలి కాస్త ఇబ్బంది పడుతుంటే ఆర్మన్ భూమి నుంచి దూరం జరిగాడు. భూమికి అప్పటికి కూడా తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది. చేతులు ఇంకా షివర్ తగ్గలేదు, మాటలు కూడా తడబడుతున్నాయి. అత్తయ్య గారు అంటూ భూమి అనేసరికి భూమి, ఆర్మన్ హెడ్ఏక్ అన్నాడు కదా, తన కోసం టాబ్లెట్ తీసుకొచ్చాను. ఈ బామ్ కూడా అప్లై చేస్తే ఆర్మన్కి హెడ్ఏక్ తగ్గుతుంది అంటూ అంజలి ఇచ్చి వెళ్ళిపోతుంది. కొడుకుంటే ప్రాణం, కానీ కొడుక్కి మాత్రం అమ్మంటే కన్సర్న్ కూడా లేదు. ఈ మిస్టర్ ఆరిగెంట్ చాలా ఎక్కువ చేసేస్తున్నాడు అంటూ భూమి అనుకుంటూ ఆర్మన్కి టాబ్లెట్ ఇచ్చింది. ఓయ్ మేడం, మిమ్మల్ని టాబ్లెట్ మాత్రం ఇవ్వమనలేదు, బామ్ ఎవరు అప్లై చేస్తాడు? నీ మొగుడా? అఫ్కోర్స్, నీ మొగుడికి నువ్వే అప్లై చేయాలి కదా. మొగుడు చెప్పింది చేయాలి కదా, వచ్చి మామ్ చెప్పింది చెయ్యి అంటూ భూమిని చెయ్యి పట్టి లాగేసరికి భూమి ఆర్మన్ మీద పడిపోయింది. ఈ బాంబ్ హెడ్కి కాదు, కళ్ళల్లో పెట్టేయాలి, దరిద్రం వదిలిపోతుంది అనేసి తిట్టుకుంటూ ఓపెన్ చేస్తుంటే ఆర్మన్ భూమి చేయి పట్టుకుంటూ వాట్ హ్యాపెండ్? చేతిగా గాయమేంటి? నీకు అనవసరం, నువ్వు చెప్పింది చేయాలి కదా. ఎవరు ఎలా ఉంటే నీకేంటి? నీ పంతం నీకు ఇంపార్టెంట్ కదా. నా పంతం నాకు ఇంపార్టెంట్, ఎస్. నువ్వు బాగుండడం కూడా నాకు ఇంపార్టెంట్ భూమి, బికాస్ నువ్వు ఆర్మన్ భార్య. నీ ప్రొటెక్షన్ నా రెస్పాన్సిబిలిటీ. ఆయింట్మెంట్ అప్లై చేస్తాను అంటూ చేయి పట్టుకుంటుంటే నువ్వు నాకు చేసిన గాయం కంటే ఇదేం పెద్దది కాదు అంటూ వెనక్కి లాక్కుంటుంటే ఫోర్స్గా చేయి పట్టుకుంటూ నాకు చెప్పడం తెలుసు, వినేలా చెప్పడం కూడా తెలుసు అంటూ భూమి హ్యాండ్కి ఆయింట్మెంట్ అప్లై చేయగానే భూమి ఆర్మన్ని సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయింది. డాక్టర్, నువ్వేం చేస్తావో తెలీదు, వాడు మాట్లాడాలి, నాకు నిజం చెప్పాలి, వాడికి ఏమైనా జరిగితే నేనెవ్వరిని వదలను అంటూ డాక్టర్స్కి వార్నింగ్ ఇచ్చాడు అహుల్వాలియా. అహుల్వాలియా బెడ్ మీద ఉన్న స్టీఫెన్ని చూస్తూ, స్టీఫెన్, ఆ మధుకర్ కూతురు భూలక్ష్మిని చూసింది నువ్వే, దాన్ని కనిపెట్టాలి, కానీ నీకేమో ఇలా యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయిని పట్టుకోవాలంటే నువ్వు కాన్షియస్లోకి రావాలంటూ ఆ రోజు స్టీఫెన్తో మాట్లాడుతూ ఉంటే సడన్గా స్టీఫెన్ అరవడం, తర్వాత యాక్సిడెంట్ అన్నీ తలుచుకుంటూ అహుల్వాలియా అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇంకా ఏం చేయట్లేదు? ఓ పక్క రాధమ్మ కూతురు, ఇంకో పక్క ఈ భూమి. నాకు చాలా డిస్టర్బ్గా ఉంది. నా కెరియర్ బాగుండాలి, అలానే నా కూతురు కెరియర్లో నచ్చినట్టుండాలి. దానికోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాను. భూమి కొడుకును అడ్డు తప్పిస్తే అంతా నేను అనుకున్నట్టే జరుగుతుందంటూ మధుకర్ ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే అర్పిత రూమ్లో ఒక్కతే కూర్చొని డల్గా ఉంది. తన కోసం అక్కడికి వచ్చిన తనను చూస్తూ, అర్పిత, నువ్విలా ఉంటే ఇంట్లో వాళ్ళకి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం తెలిసిపోతుంది.
ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ముందు చైతన్య గారితో మాట్లాడి తనకి నిజం చెప్పు అర్పిత. నువ్వు తనకే కాల్ చేశావా? అర్పిత లేదంటూ తల అడ్డంగా ఊపుతుంటే, అర్పిత నిజాన్ని దాచగలం కానీ నీ కడుపులో పెరిగే బిడ్డను దాచలేం కదా. ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. నిజం నీకు నువ్వుగా చెప్తేనే బాగుంటుంది అర్పిత. ముందు చైతన్య గారితో మాట్లాడు, తనకి కాల్ చేయి అంటూ భూమి అనేసరికి అర్పిత కష్టంగానే చైతుకి కాల్ చేసింది. చైతు తనకి అర్పిత కాల్ చేసేసరికి లిఫ్ట్ చేశాడు. అర్పిత అంటూ డల్గా అనగాని అర్పిత చైతుతో, చైతు నేను నీతో మాట్లాడాలి. నువ్వు వెంటనే నన్ను మనం మీట్ అయ్యే క్యాఫ్టీరియాకి వచ్చి కలువు అంటూ చెప్పి అర్పిత కూడా చైతుని కలవడానికి భూమికి థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ అయింది. అర్పిత చైతు కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే చైతు అక్కడికి వచ్చి తన ముందు కూర్చున్నాడు. చైతు ఏం మాట్లాడకుండా ఉంటే అర్పిత కూడా ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంది. అర్పిత ఎలా ఉన్నావు? బాగున్నావా? నన్ను మర్చిపోయి హ్యాపీగానే ఉండుంటావు. ఇప్పుడు ఎందుకు నాకు కాల్ చేసి రమ్మన్నావు? ఎవరెవరిని మర్చిపోయారు చైతు? అది అందరికీ తెలుసు. నేను నిన్నిక్కడికి పిలిచింది నీతో ఓ విషయం చెప్పడానికి చైతు. నువ్వే కాదు అర్పిత, నేను నీతో ఓ విషయం గురించి మాట్లాడాలి. అందుకే నువ్వు కాల్ చేయగానే నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. నువ్వు నన్ను మన ప్రేమను మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి రెడీ అయ్యావు. అలానే నేను కూడా నా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. చైతు అన్నదానికి అర్పిత షాక్గా చూస్తుంది. నాకు మ్యాథ్స్ సెట్ అయింది. తనను కూడా ఇక్కడికి రమ్మని కాల్ చేశాను. కాసేపట్లో వస్తుంది. తను నీకు కూడా బాగా తెలుసు అంటూ చైతు అనేలోపే చైతు అంటూ అక్కడికి వస్తుంది విశ్లేషణ. విశ్లేషణను చూడగానే అర్పిత షాక్గా తనను చూస్తుంటే, అర్పిత నేను త్వరలో విశ్లేషణని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ విశ్లేషణను అర్పితకు పరిచయం చేశాడు చైతు. చైతు నువ్వు నన్ను తనకి పరిచయం చేయడానికి తను నాకు తెలీదా? మనమంతా క్లాస్మేట్స్ కదా, పైగా ఫ్రెండ్స్. అర్పితకి నేను బాగా తెలుసు కదా. అర్పిత నేనే 2 డేస్లో నిన్ను కలిసి నీకు చెప్పి నా ఎంగేజ్మెంట్కి నేను ఇన్వైట్ చేయాలనుకున్నాను. మనం చాలా అనుకుంటాం కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ నేను పెళ్లి చేసుకుంటున్నాను. అర్పిత నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడు అంటూ చైతు అనగానే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అంటూ అర్పిత అక్కడి నుంచి వెంటనే లేచి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది. అర్పిత అంటూ చైతు పిలుస్తుంటే చైతు మన మధ్య తనెందుకు అనేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నేను టైం స్పెండ్ చేయాలి, మధ్యలో అది అవసరం లేదనుకుంటా అంటూ చైతుని పట్టుకొని ఆపేస్తుంది. అర్పిత సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలను. ఒకప్పుడు నేను పడిన బాధ ఇప్పుడు తనను అలా చూడలేకపోతున్నాను. ఈ విషయంలో తనకి హెల్ప్ చేయాలి. ముందు అర్పిత చైతు సార్తో మాట్లాడడానికి వెళ్ళింది కదా అంటూ తన కోసం వెయిట్ చేస్తుంది. మమ్మీ నువ్వేంటి డోర్ వైపు అలా చూస్తున్నావు? ఎవరైనా వస్తానన్నారా? నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళి లంచ్ చేయి. మమ్మీ నాకు ఆకలిగా లేదు. నువ్వు ఆన్సర్ చేయకుండా స్కిప్ చేస్తున్నావు. రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నీకు దెబ్బలు పడతాయి. నువ్వు నన్ను ఎప్పుడూ ఏమైనా అంటే నేను డాడీకి చెప్తాను. అయినా నువ్వు లంచ్ చేయకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నావో నాకు తెలుసు. డాడీ కోసమే కదా. డాడ్ లంచ్కి వస్తాడని నువ్వు చూస్తున్నావు కదా. తన్ను అంటూ భూమి తన్ను దగ్గరికి వచ్చి నీకు ఈ మధ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి తన్ను అన్నాడని కాదు, ఇప్పుడు నేను వెయిట్ చేస్తుంటే చూసేవాళ్ళు అలానే అనుకుంటారు కదా అనేసి భూమి తన్నుని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. భూమి ఆర్మన్కి లంచ్ పంపించలేదు. వాడి కోసం తీసిన క్యారియర్ అలానే ఉంది. నువ్వు చూసుకోలేదా? మిస్టర్ యారిగెంట్కి ఆకలి వేస్తుంటే బై ఛాన్స్ వేసిన అవతలి వాళ్ళ మైండ్ తింటాడు కదా. అలాంటి వాడికి భోజనం ఎందుకు అనేసి అనుకుంటూ అత్తయ్య నాకు తెలీదు అంటూ తన్నుకు తినిపిస్తుంది. భూమి తెలీదు అంటే కాదు, ఇకపై దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే. భార్యగా అది నీ బాధ్యత. ఆర్మన్ కోసం రోజు లంచ్ పంపిస్తాను. ఇక నుంచి నువ్వే తనకి లంచ్ పంపించాలి. ఆర్మన్కి ఏదైనా టైం టు టైం కావాలి. తను అవుట్ సైడ్ ఫుడ్ తినడు. ఆర్మన్ కూడా పసిపిల్లాడు, లోకం తెలియని అమాయకుడు. భూమికి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. దేవుడా నేను ఈ దారుణాన్ని వినలేకపోతున్నాను. ఈ క్షణమే నాకు చెవుడొస్తే ఎంత బావుండు. ఆ కటౌట్ని చూసి పసిపిల్లాడు అమ్మాయికుడు అనుకుంటుంది. నిజంగా అమ్మ మనసు అంటే ఏంటో మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది అత్తయ్య.
మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా కూడా మీ కొడుకుని అంతలా ప్రేమిస్తున్నారు. భూమి, నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఆర్మన్ నా ప్రాణం. తన విషయంలో నువ్వు నెగ్లెక్ట్ ఉండకు. భార్యగా తన అవసరాలను నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఈ రోజుకి కూడా ఆర్మన్ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదు అనలేదు, అనను కూడా. నువ్వు కూడా భార్యగా తన ఇష్టానికి తగ్గట్టు ఉంటావు కదా, అలానే నడుచుకుంటానని నాకు మాటివ్వు అంటూ భూమిని ప్రామిస్ చేయమంది అంజలి. మిస్టర్ యారగెంట్ని నేను చూసుకోవాలా? నేనెప్పటికీ అలాంటి పని చేయను. అత్తయ్య అంటే ఇప్పుడు తన్నుకి తినిపిస్తున్నా కదా, నేను ఇంటి కోడలుగా నేనేం చేయాలో అలానే నడుచుకుంటాను. భూమి, తన్నుకి తినిపించు, నేను క్యారియర్ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను అంటూ అంజలి క్యారియర్ తీసుకుని బయటికి వెళ్ళింది. ఆ మిస్టర్ యారగెంట్ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేయాలి, లేనప్పుడు చెయ్యాలి. భార్య అంటే బానిస అనుకుంటున్నాడు. చాచా, నేనేంటి ఫ్లోలో భార్య అనేస్తున్నాను? ఆ యారగెంట్కి నేనేం అవ్వను 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 అమ్మ అవుతుంది. ఏంట్రా, ఏమంటున్నావు? నా ఫేస్కి ఏమవుతుంది? నువ్వేం చేస్తున్నావు అంటూ తన్ను అనగానే వీడొకడు అనేసి అనుకుంటూ లంచ్ తినిపించింది. ఈవినింగ్ వరకు కూడా అర్పిత రాకపోయేసరికి భూమి తన మొబైల్ తీసుకొని గార్డెన్లోకి వచ్చింది. భూమి అర్పిత కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైంది, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చేతుసారి కాల్ చేద్దాం అనుకుంటూ చేతు కాల్ చేయబోతుంటే అప్పుడే అర్పిత గేట్ దాటి లోపలికి వచ్చేసరికి అర్పిత దగ్గరికి వచ్చింది. అర్పిత, ఏమైంది? చేతుసారితో మాట్లాడావా? ఏమన్నారు అంటూ భూమి అడుగుతున్నా ఏం మాట్లాడకుండా భూమిని దాటుకొని లోపలికి వెళ్ళిపోయింది అర్పిత. మరిక ఏం జరగబోతుంది? అర్పిత ప్రెగ్నెంట్ అయిందని ఆర్మన్కి తెలిస్తే తెలుసుకుంటాడు కంపల్సరీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? చైతుతో అర్పితకు పెళ్లి జరుగుతుందా, లేకపోతే విశ్లేషణనే చైతు పెళ్లి చేసుకుంటాడా? మరి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇక ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.